Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తిరిగి మళ్ళీ మనం ఇంకొక న్యూ సిరీస్కి గ్యాదర్ అవటానికి దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. నా మటుకు నేను ఈ స్టడీస్ కోసం చదివే ప్రక్రియలో నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను అనేది నేను ప్రస్తావించాల్సిన మొదటి విషయం. మలాకీ కానివ్వండి, హెబ్రీ పత్రిక కానివ్వండి, లేకపోతే సామెతలు కానివ్వండి, నేను నా వ్యక్తిగత జీవితంలో ఉన్న స్ట్రగుల్స్ని లేదా నేర్చుకునే ప్రక్రియని అనుసంధానం చేసుకొని మీతో నేను వీటిని షేర్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ ఆల్రెడీ నేను మధ్యాహ్నం అనిల్ గారు చెప్పిన ఇంట్రడక్షన్ అంతా కూడా మళ్ళీ కూర్చొని విన్నాను. లివింగ్ హోప్ అనే పదం మనం ఈ స్టడీలో ప్రధానంగా మనకు కనపడే ఒక థీమ్. ఈ రోజు సెషన్ నుంచి, అంటే ఈ సెషన్ నుంచి ఆ థీమ్ మనం కనెక్ట్ అవుతాము, ఎందుకంటే రాయటమే అలా ప్రారంభించారు గ్రంథకర్త. సో ఒక సజీవమైన ఆశాభావం క్రైస్తవుడికి ఉంది, ఒక లివింగ్ హోప్ క్రైస్తవుడికి ఉంది. ఆ లివింగ్ హోప్ని మనం అర్థం చేసుకోకపోతే నా నిరీక్షణ అసలు ఏంటి, క్రిస్టియన్ లైఫ్లో నాకు నిరీక్షణ లేకపోతే మరి నేనేం చేయగలను? నేను చాలా కాలంగా గమనిస్తూ వచ్చిన ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే, సువార్త సరిగా అర్థమైన వాళ్ళకి తమ నిరీక్షణ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. తమ నిరీక్షణ ఏంటో అర్థమైన వాళ్ళు ఆ విశ్వాసాన్ని పట్టుకొని వేలాడతారు, ఆ విశ్వాసాన్ని కట్టుబడి జీవిస్తారు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఆ హోప్ లేని వాళ్ళు ఎందుకు విశ్వాసం ఉంచారో స్పష్టత లేనప్పుడు, ఎందుకొరకు జీవించాలో తెలియనప్పుడు దే మిస్ ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. చాలా మందికి ఒక సమస్య రాగానే ఇంకేంటి మా పరిస్థితి అని అంటున్నారు. చాలా మందికి ఒక జటిలమైన సమస్య వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనే దగ్గర ఆగిపోతున్నారు. ఎందుకు ఇలా చేశాడు అన్నదానికి మించి, ఇన్స్పైట్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్, ఇన్స్పైట్ ఆఫ్ దీస్ సఫరింగ్స్, ఐ హ్యావ్ ఏ లివింగ్ హోప్ అని ఎందుకు అనుకోలేకపోతున్నారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేని కొరకు మనం జీవిస్తున్నాము, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాము, వాట్ ఈజ్ అవర్ హోప్, ఆ స్పష్టత రానప్పుడు ఎలా జీవిస్తాము అనే విషయంలో కూడా స్పష్టత రాదు. ఫ్యూచర్ హోప్, ప్రజెంట్ డైలీ క్రిస్టియన్ లైఫ్, ఈ రెండు ఒకదానితో ఒకటి పెన వేసుకొని ఉంటాయి. అనుదిన విశ్వాస జీవితము భవిష్యత్తు నిరీక్షణతో ముడిపడి ఉంటుంది. నీ నిరీక్షణ నీకు అర్థం కాకపోతే ఇప్పుడు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావో నీకు ప్రశ్నార్థకం అవుతుంది. అక్కడ ప్రజలు రెండుగా తేలిపోతారు. అపొస్తలుడైన పేతురు ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి పరదేశులుగా ఉంటున్న వాళ్ళకి ఉత్తరం రాశాడు. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు వెనక కొత్త నిబంధన మ్యాప్ గనక చూస్తే, ఆ మ్యాప్లో ఈ ఊరు పేర్లు గనక మీరు వెతికి పట్టుకోగలిగితే మీకు అర్థమవుతుంది ఈ పత్రిక ఎంత విస్తృతమైన లక్ష్యంతో రాశాడో మీకు అర్థమవుతుంది. పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా, వీటిలో కొన్ని చిన్న ప్రాంతాలు కావు. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ సిటీస్ అనమాట, అంటే రీజియన్స్ అనమాట. అక్కడ సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు
చెదిరిపోయారు, శ్రమలు అనుభవిస్తున్నారు, పర్సిక్యూషన్లో నలిగిపోతున్నారు. ఏ క్షణాన ప్రాణాలు బలైపోతాయో తెలియని కండిషన్లో కూడా తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళు పోరాడుతున్నారు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటంటే ద వే హీ అడ్రసెస్ దెమ్. వాళ్ళని ఎలా సంబోధిస్తూ రాశాడో అక్కడే నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అరే, ఇలా రాశాడా అని నాకు కొత్తగా అనిపించింది. నేను చదువుతున్నాను, యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన సంగతి ఏంటంటే చెదిరిపోయిన వాళ్ళు అని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు నిజానికి ఏర్పరచబడిన వాళ్ళు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. చెదిరిపోయారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దాక్కున్నారు, రకరకాల దేశాల్లో చెదిరిపోయి యాత్రికుల్లాగా స్థిర నివాసం లేకుండా పరదేశులాగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి చెప్పడమే ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే యు ఆర్ చోజన్ అని చెప్తున్నాడు. మేము చెదిరిపోయామని మీరు అనుకుంటున్నారు, బ్రతుకు తెరువులాగా ఎక్కడెక్కడో దాక్కొని బ్రతకాల్సి వచ్చింది. మిజరబుల్ లైఫ్స్. ఏంటి జీవితం? దేవుడు నమ్ముకున్నా కనీసం నిలకడ ఒక ఊర్లో ఉన్నాం, కనీసం ఉండటానికి ఒక సొంత ఇల్లు ఉండదు. మీరు అప్పట్లో ఎప్పుడన్నా అనుకున్నారో లేదో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఫీల్ దట్ వే. పద్దాక ఊర్లు మారటం, పద్దాక ఉద్యోగాలు మారటం, పద్దాక ప్రయోగాలు చేయటం, స్థిర నివాసం లేదు, ఒక చిన్న స్థలం లేదు, ఒక చిన్న ఇల్లు లేదు. నేను లైఫ్ అంతా కూడా అద్దెంట్లోనే ఉన్నాను. లైఫ్ అంతా కూడా అద్దెంట్లోనే ఉన్నాను. మేబీ ఒక 6 years నుంచేమో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. అంటే 40+ years, 45 years ఐ లివ్డ్ ఇన్ ఎ రెంట్ హౌస్. ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను చాలాసార్లు అనుకున్నాను ఈ మాట. చాలాసార్లు అనుకున్నాను, ఏంటి ఇంత బ్రతికి ఒక చిన్న ఇల్లు లేకుండా అయిపోయింది అని అనుకునేవాడిని. నిరాశ కాదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే రకరకాల ఇష్యూస్లో ఆటోమేటిక్గా వచ్చే ఒక ఫీలింగ్ అనమాట. హౌ లాంగ్. ఇక్కడ మనకంటే పరిస్థితి దారుణం. వీళ్ళు ప్రాణాలు గుప్పెట పెట్టుకొని పరదేశులుగా చెదిరిపోయి అక్కడక్కడ తలదాచుకుంటున్నారు. స్కాటర్డ్ పీపుల్, ఇంగ్లీష్లో ఎగ్జైల్స్ అని ఉంటుంది. పరదేశులు. ఇక మనది కాని ప్రాంతంలో బిక్కుబిక్కుమంటా బతుకుతున్నారు అక్కడ వాళ్ళు. ఏ క్షణానైనా తమ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. వాళ్ళని అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడంటే మీరు ఏర్పరచబడిన వారు. మీరు చెదిరిపోయారన్న మాట వాస్తవమే, గతి లేని పరిస్థితిలో ఉన్నారన్న మాట వాస్తవమే. అఫ్ కోర్స్ యు ఆర్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్, బట్ యు ఆర్ ఎలెక్ట్, యు ఆర్ చోజన్. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడ్డారు. మీరెవరో మీకు తెలియాలి. మీ ప్రజెంట్ కండిషన్స్ బాగలేవు, నిజంగానే చాలా విధానకరంగా ఉంది మీ పరిస్థితి. కానీ గుర్తుపెట్టుకోండి, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన కోసం నిర్ణయించుకున్నాడు. తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి తండ్రి మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఒకటి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఒక వ్యక్తి రక్షించబడటానికి
ప్రధాన కారణాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. దేవుడు ఏర్పరచుకుంటాడా మనుషులంటే? ఎస్, ఏర్పరచుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎఫ్ఎస్సి పత్రిక స్పష్టంగా చెప్పింది, జగత్ పునాది వేయబడక మునిపే మనలను ప్రేమ చేత యేసుక్రీస్తు వారిలో ఏర్పరచుకున్నాడు, మనము ఆయన కుమారులం అవ్వాలని, ఆయన కుమార్తెలు అవ్వాలని, తన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా కనపడాలని, యేసుక్రీస్తు వారి రక్తం వలన మనల్ని విమోచించాలని, మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే తన కోసము నిర్ణయించుకున్నాడు. తండ్రి ఎంపిక చేసుకున్నాడు. ఫస్ట్ ట్రూత్. సెకండ్ వన్, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఆత్మ వలన పరిశుద్ధత పొందటం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు మనల్ని క్లెన్స్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రీకరిస్తున్నాడు. నేను రక్షించబడిన విధానాన్ని, లేకపోతే మనం రక్షించబడిన విధానాన్ని క్లుప్తంగా పేతురు భక్తుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ పవిత్రీకరించే విధానాన్ని బట్టి మనము ఆయన రక్త ప్రోక్షణ కిందకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము రక్షించబడుతున్నాం. 3 మాటలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి, ఆత్మ వలన పరిశుద్ధత పొందేదాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన కారణం చేత మనము రక్షించబడుతున్నాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనల్ని ఒప్పించి, మనల్ని క్లెన్స్ చేసి, పవిత్రీకరించి, మనం యేసుక్రీస్తు వారికి విధేయులై ఉండేలాగా మనల్ని కన్విన్స్ చేస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించకపోతే మనం యేసుక్రీస్తు వారికి లోబడలేము. మారుమనసు పొందిన ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధాత్మ క్రియ లేకుండా మారుమనసు పొందలేడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తాడో మనం యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచటానికి అవకాశం కలుగుతుంది. విశ్వాసం పుట్టించేది ఆయనే, విశ్వాసం ఉంచి విధేయత చూపించేలా చేసేది ఆయనే. ఆయన రక్త ప్రోక్షణ కిందకు వస్తామట, దెన్ గాడ్ విల్ ప్యూరిఫై us, గాడ్ విల్ క్లెన్స్ us. ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి రక్షించబడటం వెనక త్రియేక దేవుని పాత్ర ఉంది. తండ్రి సంకల్పిస్తాడు, కుమారుడు నెరవేరుస్తాడు, పరిశుద్ధాత్మ ముద్రిస్తాడు అని ట్రెడిషనల్ గా ఉన్న ఒక స్లోగన్ అన్నమాట. గాడ్ పర్పస్, తండ్రి సంకల్పిస్తాడు, సన్ ఫుల్ఫిల్స్, కుమారుడు నెరవేరుస్తాడు ఆ సంకల్పాన్ని. అండ్ హోలీ స్పిరిట్ సీల్స్, పరిశుద్ధాత్ముడు అది మనకి నిత్యత్వానికి సరిపడా అప్లై అయ్యేలాగా ముద్ర వేస్తాడు, మన జీవితాలకు దాన్ని అన్వయిస్తాడు. ఐ రిపీట్, మన సాల్వేషన్ ని గుర్తు చేసుకోవటానికి నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. తండ్రి సంకల్పించాడు, కుమారుడు నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ ముద్రించాడు. ఈ ముగ్గురు కలిసి చేసిన ఈ రక్షణ కార్యం నా జీవితంలో ఎక్కడికి పోదు. చాలాసార్లు అడుగుతాం, రక్షణ ఉంటామా, జారిపోతామా, నేను ఇలా చేశాను పోయిందా, ఉంటుందా? అసలు ఆ ప్రశ్న రాకూడదు మనకి. ఎందుకంటే నిజంగా నువ్వు రక్షించబడితే, త్రియేక దేవుని కార్యం నీ జీవితంలో జరిగితే తండ్రి సంకల్పం వెనక్కి వెళ్ళదు కదా, కుమారుడు నెరవేర్చింది వృధా అవ్వదు కదా. పరిశుద్ధాత్మ ముద్రించాక మళ్ళీ ఆ ముద్ర పీకేసి క్యాన్సిల్ అని అంటారా? అవ్వదు కదా. రక్షణకు నిశ్చయిత ఉంది, గ్యారంటీ ఉంది. ఏంటి గ్యారంటీ అంటే దేవుడే గ్యారంటీ, త్రియేక దేవుడే గ్యారంటీ. త్రిత్వంలోని ముగ్గురు కలిసి పనిచేసిన రక్షణ కార్యం మన జీవితాల్లో జరిగింది. దాన్ని గుర్తు చేస్తున్నాడు. చెదిరిపోయిన వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు దిగులు పడకండి,
త్రియేక దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తండ్రి తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని పవిత్రీకరించడాన్ని బట్టి, యేసుక్రీస్తు వారు తన రక్త ప్రోక్షలను మిమ్మల్ని కడగటం బట్టి మీరు ఆ దేవునికి విధేయత చూపించి రక్షించబడ్డారు. దట్స్ హౌ వీఆర్ సేవ్డ్. ఇది మీరు గుర్తు చేసుకున్నప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నా ప్రస్తుత పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, కానీ దేవుడు ఏనాడో నన్ను ఏర్పరచుకున్నాడు. ఏనాడో ఏర్పరచుకున్నాడు. ఇందాక సోదరి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను అనిపించింది. దైవ సేవకుని భార్య మరి రైలు బోగిల్లో జీవించటం, బ్రతుకు తెరువు కోసం అక్కడ ఇక్కడ పనులు చేయటం, చాలా ప్రయాసపోచి చాలా కష్టాలు పడి సేవలో ఆమె కొనసాగటం చాలా ఇన్స్పైరింగ్. అది అందరూ అలా చేయలేరు, అందరూ అలా ఉండలేరు. కానీ మనకేమర్థమవుతుంది, లోకం దృష్టిలో అది గతి లేని తనం. ఏంటి బతుకు, ఇంత బతుకు బతికి రైలు బోగిలో పడుకోవాలా, ఇంత బతుకు బతికి దేవుని పరిచర్య అని చెప్పుకుంటూ ఇళ్లలో పాచి పనులు చేసుకోవాలా, అది లోకం దృష్టిలో అవమానకరమైన విషయం. కానీ విశ్వాసు దాన్ని అవమానంగా తీసుకోవట్లేదు. ఎందుకంటే విశ్వాసకు అది గర్వించాల్సిన విషయమా కాదా అనేది కాదు. విశ్వాస గర్వించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో భవిష్యత్తులోకి ముందుకు చూసి ఇదిగో ఈ వ్యక్తి నాకు కావాలి అని ఎంపిక చేసుకున్నాడు. అది మనకి ధైర్యాన్ని, అతిశయాన్ని ఇవ్వాల్సిన సంగతి. చోజన్ అంటే అర్థం ఇదే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయా ప్రాంతాల్లో మీరు చెదిరిపోయిన యాత్రికుల్లాగా ఉన్నారు, కానీ నిజానికి మీరు ఏర్పరచబడిన వారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని దృష్టిలో మీరేంటో చూడండి. దేవుని దృష్టిలో మీరు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కొంచెం సూటిగానే ఈ మాట అంటున్నాను. మన చుట్టూ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎంతో కాలంగా సువార్త వింటున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మనం ఎంత విన్నాము, ఏమర్థమైంది, ఎంత విధేయత చూపించాము, మనమే పెద్ద వేదాంతాన్ని లేకపోతే థియాలజీని అవపోసన పట్టలేదు, గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివేసి పరిశోధన చేయలేదు. ఒకరోజు ఎప్పుడో వాక్యం వింటున్నప్పుడు దేవుడు మన హృదయాలను నొప్పించాడు, మనలో విశ్వాసం పుట్టించాడు. యేసుక్రీస్తు వారు మన రక్షకుడిగా అంగీకరించాం. మన యోగ్యులు అని కాదు, మన అర్హులు అని కాదు, మన సమర్థవంతులు అని కాదు. తన అపారమైన ఉచిత కృపను బట్టి ఆయన ఏర్పరచుకున్న కారణం చేత అది మనకు అర్థమయ్యేలా చేసి మనం రక్షించుకున్నాడు. చాలా మందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు నాకంటే తెలివిగల వాళ్ళు కదా, వీళ్ళు నాకంటే శ్రేష్టమైన వాళ్ళు కదా, నాకంటే యోగ్యులు కదా, వీళ్ళకి అర్థం కాని సువార్త నాకెలా అర్థమైంది అని అనిపిస్తూ ఉంటాయి. గాడ్స్ గ్రేస్, గాడ్స్ సావరిన్ గ్రేస్, దేవుని సర్వాధికార కృపా సంకల్పంలో అల్పులము అధములమైన మనల్ని కూడా దేవుడు ఎంపిక చేసుకోవటం మన జ్ఞానానికి మించి. నన్నెందుకు, ఇంతమంది ఉండగా నన్నెందుకు అంటే హిస్ గ్రేస్, ఆయన దయ. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక వాడికి చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు రక్షించబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రక్షణలో కీలక పాత్ర వహించిన ఆ ముగ్గురు త్రిత్వంలోని వ్యక్తుల్ని గుర్తు చేసుకోండి. మీకు కృప సమాధానము విస్తరిల్లుతాయి. కృంగిపోయిన వాళ్ళు ఏం గుర్తు చేసుకోవాలి అంటే సువార్తను గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో గుర్తు చేసుకోవాలి. తండ్రి మన జీవితంలో ఏ కార్యాలు చేశాడు, కుమారుడు ఏ కార్యాలు చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు చేశాడో మనం గుర్తు చేసుకుంటా ఉంటే మన హృదయాలు స్తుతులతో ఆరాధనతో ఉప్పొంగిపోతాయి. దాని కింద రాస్తున్నాడు,
మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ త్రియేక దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన జీవితాల్లో ఏం చేసి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడో ఆలోచిస్తా ఉంటే స్తుతించటం మనకి సహజంగా ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది. స్తుతించకుండా ఉండలేం. యేసుక్రీస్తు తిరిగి లేవటం వలన, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందట. స్ట్రైట్ టాపిక్ లోకి వచ్చేస్తున్నాడు అనమాట. మీకు ఏం జరిగిందో తెలుసా? ఒకటి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ చేత ఒప్పించి యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ ద్వారా మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు, రక్షించాడు. రెండు, యేసుక్రీస్తు వారు మరణంలోంచి తిరిగి లేవటం ద్వారా జీవముతో కూడిన ఒక నిరీక్షణ మనకు కలిగిందట. ఇది క్రైస్తవ విశ్వాసంలో చాలా కీలకమైనది. యేసుక్రీస్తు వారి అనుభవాన్ని మన అనుభవం కింద మనం తీసుకుంటున్నాం, విశ్వాసంతో పోల్చుకుంటున్నాం. నా మాటలు అర్థం చేసుకోండి. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు నిజానికి నేను లేను. నా వయసు తిప్పి కొడితే 100 సంవత్సరాలు కూడా లేదు. 2000 సంవత్సరాల కిందట శిలువలో ఆయన మరణించినప్పుడు వాక్యం చెప్పిన విధానాన్ని పట్టుకొని, వాక్యం దాన్ని వివరించిన తీరును బట్టి విశ్వాసంతో నేను కొన్ని సంగతులను నాకు వ్యక్తిగతంగా అన్వయించుకోమని వాక్యం చెప్తుంది. ఏ విధంగా అంటే, ఆయన శిలువ మీద మరణించినప్పుడు సూత్రప్రాయంగా లేకపోతే సాదృశ్యంగా నేను కూడా మరణించాను. ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను కూడా పాతిపెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ క్రైస్ట్. ఆయన మరణించినప్పుడు నేను మరణించాను. ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను పాతిపెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను అనే ఒక ఎంచుకునే ఒక పద్ధతి వాక్యం మనకి నేర్పించింది. విశ్వాసి దీన్ని పరిశుద్ధాత్మ ఇచ్చిన ఒప్పుదలను బట్టి చాలా సులభంగా అంగీకరిస్తాడు. అవిశ్వాసి దీన్ని రకరకాల ప్రశ్నలు వేసి అలా కుదురుద్ది అని అంటా ఉంటాడు, ఒప్పుకోలేడు. విశ్వాసకు ఆ సందేహం రాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ తన హృదయంలో ఆ కన్విక్షన్ దయచేశాడు. ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన పాతిపెట్టబడినప్పుడు నేను పాతిపెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను. గలతీయులకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు, మోస్ట్ పాపులర్ వర్సెస్ లో ఒకటి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎలా అంటే బై ఫెయిత్. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు మన కోసం మరణించాడు. సిలువలో మన కోసం ఆయన విజ్ఞాపన చేశాడు, మనల్ని గుర్తు చేసుకున్నాడు. మనందరి క్షమాపణ కొరకు ఆయన తండ్రిని వేడుకున్నాడు. When he died, we also died. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందట. సో ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన పాతి పెట్టబడినప్పుడు నేను పాతి పెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను అన్నప్పుడు నాకేం అప్లై అవుతుందంటే, ఇది నేను సూత్రప్రాయంగా నమ్మటమే కాదు, నేను కూడా రేపో మాపో మరణాన్ని జయించి తిరిగి లేస్తానని నా విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. దిస్ ఈస్ క్రిస్టియన్ హోప్. We all die one day, but we all rise again one day. ఎందుకు?
మన మన ప్రభువు మన ముందు ఒక శాంపిల్ లాగా తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పునరుద్ధారుడైనప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పునరుద్ధానాన్ని అనుభవిస్తారు. దేవుడు ఆయనను సజీవంగా లేపాడు. రేపో మాపో మనం కూడా చనిపోతే మళ్ళీ మనల్ని కూడా సజీవంగా లేపుతాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే క్రైస్తవులు మరణించరు, క్రైస్తవులు నిద్రిస్తారు. దేవుడు వాళ్ళని మృతుల్లోంచి లేపినప్పుడు మెలకు వచ్చిన వాళ్ళలాగా కళ్ళు తెరిచి వాళ్ళు లేస్తారు తప్ప వాళ్ళు నాశనం అయిపోరు, వాళ్ళు గతించిపోరు, అంతరించిపోరు. మనకొక జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్ అన్నారు. తెలుగులో జీవముతో కూడిన నిరీక్షణ, కొన్ని చోట్ల సజీవమైన నిరీక్షణ. దిస్ ఈస్ అవర్ హోప్ మై డియర్ ఫ్రెండ్స్. వన్ డే నేను కూడా పునరుద్ధాన శక్తిని అనుభవిస్తాను, నేను కూడా తిరిగి లేస్తాను. అప్పుడు మనందరం పాట పాడతామట, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, యేసుక్రీస్తు దాన్ని బ్రేక్ చేశాడు కదా అని మనం పాటలు పాడతాం. క్రైస్తవునికి లివింగ్ హోప్ ఏంటంటే నేను మరణించను, మరణించినా కూడా తిరిగి లేస్తాను. ఎందుకంటే నా ప్రభు అలా లేచాడు, ఆయన వెనకే మేము కూడా అలాగే లేస్తాము. సో అది ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది అయిన స్వాస్థ్యం మనకు కలిగిందట. ఒక గ్రేట్ హోప్ మనకుంది. మనం ఇలాగే ఉండిపోము, మనం మరణించినా కూడా తిరిగి లేస్తాము. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినా నేను వాడిని తిరిగి మళ్ళీ అంత్య దినాన లేపుతాను. మనం ఎక్కడికి పోము, we just sleep and we wake up. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆ పునరుద్ధాన బలాన్ని నేను ఎలాగైనా ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది అన్నాడు. ఏ విధము చేతనైనను అని ఆశపడ్డాడు. వన్ డే we all will experience the power of resurrection. మనందరం ఆ పునరుద్ధాన బలాన్ని, ఆ పునరుద్ధాన శక్తిని వ్యక్తిగతంగా మనందరం అనుభవిస్తాం. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవ్వరూ మరణానికి లొంగిపోవాల్సిన పని లేదు. మరణం మనల్ని మింగుతుంది, మళ్ళీ 4 రోజులయ్యాక వదిలేస్తుంది. ఎందుకంటే మన ప్రభువు అదే మాదిరిగా మరణాన్ని జయించాడు, మనం కూడా అంతే. ఒకటి, మన ఫ్యూచర్ హోప్ ఏంటంటే we all live forever. we all live forever. రెండోది ఏంటంటే అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యం మనకిచ్చాడు. ఈ స్వాస్థ్యం అంటే ఏంటి అనేది ఒక పెద్ద అంశం అయిపోయింది. చాలాసార్లు బైబిల్లో ఉన్న పదాలు మనకి పలకటానికి ఇవి మంచి గ్రాండ్గా పదాలు, చక్కగా బ్యూటిఫుల్ సౌండింగ్ వర్డ్స్ లాగా ఉంటాయి, కానీ వాటి మీనింగ్ మనం పట్టించుకుంది. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఈ పదాలు వాడేస్తూ ఉంటారు. ఏంటి స్వాస్థ్యం అని మీరు అడగండి, చెప్పరు. వారసత్వం అన్నారట, దాన్ని ఇన్హెరిటెన్స్ అన్నారట, ఆస్తి అన్నారట. తండ్రి ఆస్తి కుమారుడికి సంక్రమించినట్లు దేవుడు మనకు ఒక ఆస్తి కట్టబెడుతున్నాడు. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం, నా తర్వాత నా పిల్లలదే అన్నట్లుగా వారసత్వం. ఏమొస్తుంది మనకి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచినప్పుడు అంటే అక్షయమైన స్వాస్థ్యం కలుగుతుందట, నిర్మలమైన స్వాస్థ్యం కలుగుతుందట, వాడబారైన స్వాస్థ్యం కలుగుతుందట. ఈ స్వాస్థ్యం అక్షయమైంది, ఇది ఇది తరిగిపోదు. కొంతకాలానికి ఇది పాడైపోదు, కొంతకాలానికి ఇది వాడి వాడి తగ్గిపోయిందండి అంటాకి ఇది భూమి మీద ఉన్న ఆస్తులు లాంటిది కాదు. బిల్డింగ్ పాడైపోయింది, పాతబడిపోయింది, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, ఇది తరగదు, వాడబారనిది. ఇది ఎప్పుడు అలాగే ఉంటది. ఒక్కసారి దేవుడు ఈ స్వాస్థ్యాన్ని కట్టబెట్టాక
అది నువ్వు నిత్యత్వం అంతా నువ్వు దాన్ని అనుభవిస్తానే ఉంటావు. ఏం ఇచ్చాడు దేవుడు మనకి అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడట. మూడు ఇచ్చాడు మనకేం చెప్తున్నాడు. ఒకటి, మరణాన్ని తిరిగి జయించి మనం కూడా నిత్యం జీవిస్తామనే ఒక లివింగ్ హోప్ మనకిచ్చాడు. రెండు, వాడబారని ఎప్పటికీ తరగని ఒక ఆస్తి మనకిచ్చాడు, స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. మూడు, తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు, కొత్త జీవితాన్ని మనకిచ్చాడు. ఇలా మనం మాట్లాడుకున్నాం, మనం రక్షించబడటానికి కారణమే ఆయన. మనంతరం మనం మారుమనసు పొందలేము. దేవుడు మనకు సహాయం చేశాడు, మనల్ని తిరిగి జన్మింపజేశాడు, పరిశుద్ధాత్మ మనలో కార్యం చేశాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు రక్త ప్రోక్షణం చేశాడు, తండ్రి మన కొరకు సంకల్పం చేశాడు. అయితే నేను మీ దృష్టిని ఈ స్వాస్థ్యం గురించిన కొన్ని మాటలు చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ స్వాస్థ్యం అంటే ఏంటి అనేది చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఆసక్తి ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఈ పనులు పెట్టలేను, ఎందుకంటే మీకు ఆసక్తి లేకుండా మీరు చేయలేరు, నేను ఏం చేయలేను. బట్ ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే, మన స్వాస్థ్యం ఏంటి? వాట్ ఈస్ అవర్ ఇన్హెరిటెన్స్? దీని మీద మీరు వెతకండి, బైబిల్ అంతా వెతకండి. రక్షించబడిన వ్యక్తికి కలిగే స్వాస్థ్యం ఏంటి? ఒక విశ్వాసికి దేవుడిచ్చిన ఇన్హెరిటెన్స్ ఏంటి? నేను కొన్ని పోగు చేశాను, క్విక్గా ఆ లిస్ట్ చూపిస్తాను. ఆ లిస్ట్ చూపించాక అటువంటి పని మీరు చేస్తారని నా ఆశ. యా, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ బిలీవర్స్. చిన్న 2 స్లైడ్లు మీకు చూపిస్తున్నాను. నేను కొంత ట్రై చేశాను, నిన్న మొన్న ఊరికినే దీని మీద వర్క్ చేస్తా. 16వ కీర్తన ఆధారంగా దేవుడే మన స్వాస్థ్యం అంటే, ఇక ఆస్తులు ఇవ్వటం కాదు బాబు, అసలు దేవుడే నీకు చెందినవాడు అయిపోయాడు. గాడ్ ఈజ్ అవర్ పోర్షన్. మనం రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా దేవుడు ముందుగా మనకి ఇచ్చేసాడు. వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మను మన లోపల ఉంచేశాడు ఆయన. అంతకంటే పెద్ద ఆస్తి ఇంకేముంటుంది మనకి? దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలం మనం కూడా. దేవుడే మన భాగం, దేవుడే మన స్వాస్థ్యం. అయితే కొన్ని మాట్లాడుకుంటే, నేను క్లుప్తంగా ఇవి నేను మళ్ళీ అనిల్ గారి పెడతాను, బట్ వీటిని మీరు వర్క్ చేయండి. రోమా 8 ప్రకారం దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడట. తండ్రి అని సంబోధించే ఒక భాగ్యం దేవుడు మనకు కల్పించాడు. దేవుని కుటుంబంలో మనం సభ్యులమయ్యాం. తనని అందరూ అంగీకరించరు, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు అవటానికి ఆయన అవకాశం ఇచ్చాడు. వి బికేమ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడు మనల్ని క్షమించాడు, క్షమాపణ ఇచ్చాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా ప్రకటించాడు. రోమపత్రికలో, ఎఫెసీ పత్రికలో ఉన్నట్టుగా దేవుని సన్నిధిలోకి మనకి యాక్సెస్ దొరికింది. ఇదివరట్లాగా మనల్ని ఎవరు ఆపరు. బికాస్ ఆఫ్ క్రైస్ట్ నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోగలిగే ఒక యాక్సెస్ మనకు దొరికింది. మన లోపల పరిశుద్ధాత్మ నింపుదల, గైడెన్స్, పరిశుద్ధాత్మ కృపావరాలు, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరిలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనల్ని అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేస్తాడు, మన అంతరంగంలోంచి మనకి దిశానిర్దేశం చేస్తాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న సమృద్ధి, జీవము, సంపూర్ణ సంతోషము, యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆ జాయ్, పీస్ మనం అనుభవిస్తాం. చెప్పన సఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషం, రక్షణానందం దేవుడు మనకిచ్చాడు. తోటి విశ్వాసులతో సహవాసం మనకిచ్చాడు. సమాన వారసులుగా మనం తయారు చేశాడు. ఎఫెసీ 3లో ఉంది. పాపం మీద, చీకటి మీద మనకు విజయాన్ని ఇస్తున్నాడని కొలసీ పత్రికలో ఉంది. ఒకప్పుడు మనం చీకటికి సంబంధించిన వాళ్ళం, మనం ఇప్పుడు దాన్ని దాటుకొని వెలుగులోకి వచ్చాం. అనుదిన జీవితంలో ఎదురయ్యే రకరకాల శోధనల్లో విజయాన్ని ఇస్తాడు, నిలబెడుతున్నాడు, కాపాడుతున్నాడు.
ఇందా మాట్లాడుకున్నట్టుగా ఒకరోజు మనం పునరుద్ధానాన్ని అనుభవిస్తాము, మహిమ దేహాలు ధరిస్తాము. బలహీనమైన క్షయమైన దేహాలు విడిచిపెట్టి మహిమ కలిగిన అక్షయ దేహాలు ధరిస్తాం. నిత్య జీవాన్ని ఆల్రెడీ దేవుడు మనకు ప్రారంభించేశాడు. విశ్వాసం చిన్న క్షణం మొదలుకొని మన మధ్యలో టెంపరీగా అలా కన్ను మూస్తాము, కానీ ఆ నిత్య జీవం కొనసాగుతూనే ఉంటుంది. నీతిగా జీవించటానికి, పవిత్రంగా జీవించటానికి కావలసిన అవకాశాలన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు, సహాయం చేస్తాడు. ఒకరోజు పాపం అంటే ఏంటో తెలియని, శాపగ్రస్తమైనది ఏది లేని, మరణం అంటూ లేని ఒక పరిపూర్ణ స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. ఏ కన్నీరు, ఏ దుఃఖము, ఏ మరణము లేని అక్షరాల అత్యంత పవిత్రమైన ఇటర్నల్ లైఫ్ మనం జీవించబోతున్నాం. ప్రభు పోలికలోకి మార్చబడుతున్నాం. విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిజ్ ఇమేజ్. ఇంకెన్నటికీ మరణించని, ఇక పాపం మన దరిదాపులకు రాని పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించబోతున్నాం. కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుడు తయారు చేస్తారట. అవన్నీ మన సొంతమే. వాటిని మనం అనుభవించబోతున్నాం. న్యూ జెరూసలేం, దేవుడు నిర్మించే ఒక నూతన పరలోక పట్టణంలో ఆయనతో మనతో ఆయన కలిసి జీవించబోతున్నాం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది. ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. వి ఆల్ లివ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్. వాట్ ఎ హోప్ దిస్ ఈస్. ఇక్కడ నాది మిజరబుల్ లైఫ్ అవ్వచ్చు, అక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు బి ద వెరీ హౌస్ హోల్డ్ ఆఫ్ ద వెరీ గాడ్. సాక్షాత్తు దేవుని ఇంటి మనిషిలాగా నేను ఉంటాను. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేస్తాడు. ఆ పరలోక స్వాస్థ్యాలు మీవే ఆయన ప్రకటిస్తున్నాడు. రివార్డ్స్ ఉంటాయట, కిరీటాలు ఉంటాయట, ప్రతిఫలాలు ఉంటాయట. ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు వాడికి ఇవ్వాల్సిన బహుమానం ఆయన దగ్గర ఉందంట. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆశ పెట్టుకున్నాడు, ఎందుకంటే దేవుడు ఇస్తాడని ప్రామిస్ చేశాడు. ఖచ్చితంగా తన పనిలో నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. నమ్మకంగా మీరు ఒక చిన్న గ్లాసుడు నీళ్లు ఎవరికన్నా మీరు ఇచ్చుంటే ఆ వారం మీకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తానని చెప్పాడు. నిస్వార్థంగా ప్రేమతో మీరు దేవుని కొరకు చేసే ఏ చిన్న పని ఎక్కడికి పోదు, దాని ప్రతిఫలం నిత్యత్వంలో మనకి మల్టిప్లై అవుతుంది. క్రీస్తు కూడా మనం ఏలుబడి చేస్తామంట, మనం కూడా ఆయనతో కలిసి పరిపాలిస్తామంట. అసలు ఎంత ఆశ్చర్యం ఇది! ఆయన రాజ్యంలో ఒక మూల ఉండటానికే మనకు అర్హత లేదే, మనల్ని మనల్ని ఏలుబడిలో లీడర్స్గా పెట్టుకుంటారా? బాధ్యతలు అప్పగిస్తాడా? మనం ఊహించిన ఒక గొప్ప భవిష్యత్తు మనకుంది మై డియర్ ఫ్రెండ్స్. మన ఊహకు అందని ఒక గొప్ప గ్లోరియస్ లైఫ్ మన కోసం ఎదురు చూస్తుంది. వి ఆల్ రెయిన్ విత్ క్రైస్ట్. నిత్య విశ్రాంతి మనకు ఉంటుందట, నిత్య సమాధానం మనకు ఉంటుందట. అన్నిటికంటే మించి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తాము. ముఖాముఖి మన ప్రభువుని చూస్తూ నిత్యత్వం అంతా ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ గ్రేట్ పర్ఫెక్ట్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఊరికి ఒక 20 పోగు చేశాను. మొదటి 10 భూమి మీద మనకు అవసరమైన రిసోర్సెస్, చివరి 10 భవిష్యత్తులో మనం అనుభవించబోయే మన మహిమకరమైన స్థితికి సంబంధించి. మీకు నేను ఇవ్వబోయే అసైన్మెంట్ ఏంటంటే, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. వీటికి అదనంగా మీరు ఏమన్నా యాడ్ చేయగలిగితే యాడ్ చేయండి. నిజంగా ఎటువంటి స్వాస్థ్యం మనకు ఉందో మనకు తెలియకపోతే ఎట్లా? దేవుడు నమ్ముకుంటే మనకి ఏమి కలుగుతుందో, ఏమి కలగబోతుందో, ఏ స్థితి నుంచి ఏ స్థితికి మనం మారబోతున్నామో ఏం తెలియకపోతే ఇక మన హోప్ ఏంటి? మన హోప్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీరు మీ చిన్న 5 ఏళ్ల పాపను బాబును తీసుకొని ఏదో ఒక పల్లెటూరు వెళ్ళారు.
మారుమూల ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులు బాగలేవు. అక్కడ కరెంట్ లేదు, అక్కడ ఫ్యాన్ లేదు, అక్కడంతా దోమలు, తేళ్ళు, కీటకాలు, అంత పరిస్థితి బాగలేదు. ఇక్కడ చాలా సౌకర్యవంతమైన, సుఖ విలాసవంతమైన, చక్కటి మీ ఇంట్లో మీరు ఉన్నారు. ఏదో ఒక చిన్న పని మీద మీరు మారుమూల గ్రామానికి వెళ్ళారు. మీ కుమారుడు, మీ కుమార్తె ఇక్కడ ఉన్నది మమ్మీ, మన ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటుంది. ఏమని చెప్తారు? జస్ట్ 2 days నాన్న, కొంచెం ఓర్చుకో, మన ఇంటికి వెళ్ళిపోతే ఏముండదు, విల్ బి హ్యాపీ. ఈ పిల్లలు దేనికోసం కనిపెట్టుకుంటారంటే, ఎప్పుడు ఈ 2 రోజులు అయిపోతుందా, ఎప్పుడు మన ఇంటికి వెళ్తాం, మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు, మా ఇంట్లో కంఫర్ట్ ఉంది, మా ఇంట్లో సమృద్ధి ఉంది, మా ఇంట్లో క్షేమం ఉంది, మా ఇంట్లో ఆనందం ఉంది, మా ఇంట్లో దేని కొరకు భయపడాల్సిన పరిస్థితి లేదు. వాట్ ఏ జాయ్ టు సీ మై పేరెంట్స్, టు సీ మై ఫ్యామిలీ మెంబర్స్, వాట్ ఏ జాయ్ టు గో బ్యాక్ టు మై ఓన్ హోమ్. దాన్ని లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇంకొక 2 days, ఇంకొక 1 day, ఇంకొక పూట, రేపు మార్నింగ్ అవ్వగానే మేము బయలుదేరి వెళ్ళిపోతాం. ఎండ్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్స్. దట్స్ అవర్ హోప్. దట్స్ అవర్ హోప్. మీకు ఏముందో మీకు అర్థమవుతుందా అడుగుతున్నాడు పేతురు భక్తుడు. మీ స్వాస్థ్యం ఏంటో మీకు తెలుసా? మీకు ఎంత ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఎటువంటి గ్లోరియస్ లైఫ్ మీ కొరకు ఎదురు చూస్తుందో తెలుసా? మీరెవరో తెలుసా? మీకు ఏమేమి ఉన్నాయో తెలుసా? అవి మీరు మర్చిపోతే ఈ లైఫ్ మిజరబుల్ గానే ఉంటుంది. అదేంటో మీకు తెలిస్తే నిరీక్షణ కలిగి ఓపిక పెట్టుకొని, 4 రోజులే బ్రదర్, 1 day ఐ సీ మై లార్డ్ ఫేస్ టు ఫేస్, అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. ఇవి టెంపరీ. అపొస్తలుడైన పౌలు అన్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో, ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నెగ్లిజిబుల్. నెగ్లిజిబుల్. వాట్ ఈస్ బిఫోర్ యూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, నీ భవిష్యత్తులో నీకేం సంభవించబోతుందో, భవిష్యత్తులో నువ్వు ఏ స్థితికి వెళ్ళబోతున్నావో, భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి రూపాంతరం చెందబోతున్నావో నీకు అర్థమైతే, ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు. 2 ట్రూత్స్ అండి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కట్టబెట్టబోతున్నాడు. ఒకటి, జగత్పునాది వేయబడుకునే నిన్ను ఏర్పరచుకున్నాడు. భవిష్యత్తులో నిత్య స్వాస్థ్యాన్ని కట్టబెట్టబోతున్నాడు. ఈ రెండింటికి మధ్యలో నువ్వు ఉన్నావు. ఇక్కడ ఉన్నవి ఏవి కూడా నీ విశ్వాసాన్ని చెదరనీయకూడదు. God has chosen me, God has predestined me, and one day I will go to live with him forever. ఏ మరణం నన్ను ఆపదు, ఏ వ్యాధులు నన్ను ఆపవు, ఏ ఆర్థిక సమస్యలు నన్ను ఆపవు. ఇటర్నిటీ, ఇటర్నల్ లైఫ్, రిజరెక్షన్ లైఫ్, పునరుద్ధాన శక్తిని అనుభవించి, మహిమ శరీరాలు ధరించి దేవునితో కలిసి ఏలుబడి చేయబోయే గొప్ప దివ్యమైన జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. when you know what's going to happen to you, ఇప్పుడున్న తాత్కాలికం. ఆ తల్లి అంటది, నాన్న మనకి మంచి ఇల్లు ఉంది, ఒక 2 రోజులు ఉపయోగపడితే విల్ గో బ్యాక్ టు అవర్ హౌస్. నిజంగా ఉంది, మాదే, బట్ టెంపరీ ఇక్కడ ఉన్నాం. వీఆర్ ట్రావెలర్స్ హియర్, వీఆర్ పిలిగ్రిమ్స్ హియర్. మేము యాత్రికులు ప్రస్తుతానికి. మా ఊరు మేము వెళ్ళిపోయాక మా స్వాస్థ్యం మాకుంది, మా స్థిర నివాసం మాకుంది, మా బ్రైట్ లైఫ్ మాకుంది. లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్.
జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఫ్యూచర్లో మనం ఏమై ఉండాలో ముందుగా నిర్ణయించి వాడబారని నిర్మలమైన అక్షయమైన ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకు కట్టబెట్టాడు. ఆ స్వాస్థ్యం ఏంటో మనకు తెలిస్తే ఇప్పటి జీవితాన్ని జీవించడం మనకు సులభం అవుతుంది. ఒక జీవంతో కూడిన నిరీక్షణ గలవారమై ముందుకు వెళ్ళటానికి ధైర్యం వస్తుంది. ఆ హోప్ నీకు రాలేదంటే ఈరోజు ఎవ్రీడే లైఫ్ నీకు కష్టం అయిపోతుంది. క్రైస్తవులు ఇద్దరే, రెండే రెండు రకాలు. తమ హోప్ ఏంటో తెలుసుకొని ప్రస్తుతాన్ని అధిగమిస్తూ జీవించేవాళ్ళు. తమ హోప్ ఏంటో తెలుసుకోకుండా ప్రతిరోజు పోరాటంలో ఓడిపోయేవాడు. ఫ్యూచర్ హోప్, లివింగ్ హోప్ నీకు తెలియకపోతే నీ ప్రెసెంట్ లైఫ్ కష్టమైపోతుంది. ఎందుకు కొంతమంది రైలు బోగీల్లో పడుకొని కూడా సేవలు దిగ్విజయంగా చేశారు? ఎందుకు కొంతమంది విలాసవంతమైన భవనాల్లో ఉండి కూడా సేవలు ఓడిపోయారు? ద డిఫరెన్స్ ఈజ్ నాట్ ఇన్ కంఫర్ట్, ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ హోప్. రెండు ప్రశ్నలు వేస్తున్నాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పగలరా? రెండు, అక్షయమైన వాడబారని స్వాస్థ్యం మీ కొరకు ఉందని నమ్మకం మీకుందా? అంటారండి, ఏదో అన్నారు కానీ అదేంటో కూడా నాకు తెలియదండి అంటే, బిగిన్ నౌ రీడింగ్ ఇట్. అదేంటో మీరు తెలుసుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ. వాట్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్? అది మనకు తెలియకపోతే ప్రెసెంట్ క్రిస్టియన్ లైఫ్ చాలా కష్టమైపోతుంది. May the Lord help us grow into this living hope in the coming days. Thank you. God bless you. థ్యాంక్ యూ అన్న. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లివింగ్ హోప్, స్వాస్థ్యము, క్రొత్త జీవితం అనేటువంటి మూడు భాగాల్లో, మూడు ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈరోజు మన యొక్క సెషన్ జరగటం చాలా ప్రాముఖ్యమైన మరొక విషయం ఏమిటి అంటే, ద ఫ్యూచర్ లివింగ్ హోప్ that defines our present. Either it is a present behavior, the living style, లేదంటే ఈరోజు క్రైస్తవ జీవితానికి, ఈ నేటి క్రైస్తవ జీవితానికి ఒక క్రమబద్ధీకరింపబడినటువంటి క్రైస్తవ జీవితానికి ఆ భవిష్యత్తులో మనం ఏమి కాబోతున్నాము అనేటువంటిది డిఫైన్ చేస్తుంది అనేటువంటి ఆ లింక్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు బి, maybe we may fail in our present walk. If we know what we are going to be, that defines today. Wow. Thank you so much, Anna.